మాకు ఇంకా అన్ని మందులు కొట్టింటమే, పెస్టిసైడ్ అంతా కొట్టింటమే, ఏమీ ప్రయోజనం లేకుండా. కానీ ట్రై చేద్దాము అని ఇది చూస్తుంది కాబట్టి దీన్ని మామూలుగా పెస్టిసైడ్ ఇస్తాను వారంలో 4 నుంచి 5 రోజులు కొత్తూరు చేయాలి. వారంలో అంటే 4 నుంచి 5 రోజులు కొత్తూరు స్ప్రే చేయాలి. అదే నిఖితా ఆయిల్స్ అయితే కన్నా 8 నుంచి 10 రోజులు. ఆ సంవత్సరం ఎత్తుకొని వచ్చి ఫస్ట్ టైం కొడితే ముదిరిపోయిన చెట్లు క్లీన్ గా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు నిఖితా ఆయిల్స్ వాడక ముందు ఎలాంటి సమస్యలు ఉంటున్నాయి సార్ నిజంగా? అంటే ఇంగ్లీష్ సార్ మెయిన్ మాకు వైరస్ ఇంకా నిఖితా ఆయిల్స్ కి మేము వచ్చిందంటే వైరస్ వస్తే ఈ పెస్టిసైడ్ అవి పని చేయలేదు. ఎంతెంత మందులు కొట్టినా ఎట్లా మందులు కొట్టినా పని చేయలేదు. అప్పుడు ఆయిల్స్ వాడినట్టయితే ఇప్పటికి 9 కటింగ్లు అయింది. ఇంకా 10 నుంచి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి సున్నపుగుట్టలు గ్రామము, చింతామణి తాలూకా, చిక్బల్లాపూర్ జిల్లా కేంద్రంలో ఉన్నాము, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు ఆంజనేయులు గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం వెనకాల కనిపిస్తుంది కదా, ఇది టమాటా పంట నుంచి కోసినటువంటి టమాటా పంటల ట్రేలు పేర్చడం జరిగింది. వెనకాలనే మనకి చాలా వరకు టమాటా సాగు చేసిన రైతుగా చెప్పుకోవచ్చు. అసలు ఈ రోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే, ఈ టమాటా సాగులో ఈ రైతు వచ్చేసి నిఖితా ఆయిల్స్ని వాడి టమాటా సాగులో మంచి దిగుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది పంట కూడా మా నిఖితా ఆయిల్స్ వాడడం వల్ల మంచి ఉపయోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. అసలు ఈ నిఖితా ఆయిల్స్ వల్ల టమాటా సాగులో ఎలాంటి రకాల మార్పులు ఉంటాయి, వీళ్ళు టమాటా సాగు సంవత్సరం పొడవునా ఏ విధంగా సాగు చేస్తుంటారు, ఒక ఎకరాకి టమాటా సాగు చేస్తే ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభాలు మిగులుతాయి, టమాటాలో వచ్చే చీడపీడల నివారణకి ఎలాంటి రకాల మందులు వాడుతుంటారని పూర్తి సమాచారం, టమాటా సాగు సమాచారం పైన ఆంజనేయులు రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. టమాటా అంటే ఒక కత్తి మీద సాము లాంటిది చెప్తుంటారు. చాలా విపరీతమైన మందులు స్ప్రే చేస్తా కానీ టమాటా పంట ఈ విధంగా చేతికి రాదు. అవును. అసలు మీరు ఏం సార్ టమాటా సాగు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మేము ఒక 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి. మీకు మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు 10 ఎకరాలు ఉంది. మొత్తం 10 ఎకరాల భూమి ఉంటుంది. కౌలుకి ఏమైనా చేస్తారా? లేదు. సొంతమే 10 ఎకరాల భూమి ఉంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఈ టమాటా మీకు ఇప్పుడు ఈ కోస్తున్నారు కదా, ఎన్ని రోజులు అయింది ఇట్లా స్టార్ట్ చేయబడి మీరు కోయడం స్టార్ట్ చేసి? ఇప్పటికి 9వ కటింగ్. ఇది 9వ కటింగ్. 9వ కటింగ్ అంటే ఒక మంత్ అవుతుంది, వస్తుంది. అచ్చా, ఒక మంత్ నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. ఎన్ని నెలల పంట ఉంది మన దగ్గర టమాటా క్రాప్? ఎన్ని రోజుల క్రాప్ ఉంది? ఇప్పటికి ఒక 80, 110 రోజులు. 110 రోజుల క్రాప్ మీ దగ్గర ఉంది. కటింగ్ స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్ అయింది. 1 మంత్లో ఎన్ని కటింగ్స్ తీశారు ఇప్పటివరకు? ఇప్పుడు 9 కటింగ్లు అయింది. 9 కటింగ్లు. 9వ కటింగ్. ఎట్లా సార్ మీకు ఒక టమాటా ఒక ఎకరాకి సాగు చేస్తే ఫస్ట్ మొదట్లో ఆకు పెట్టినప్పటి నుంచి మీరు మొత్తం ఎన్ని కటింగ్లు తీస్తారు అసలు టమాటాలో? ఇంతకు ముందు 3 సంవత్సరాల నుండి వైరస్ ప్రభావం జాస్తిగా ఉండే. ఒక 3-4 కటింగ్లు లేదా ఒక అమ్మమ్మ అంటే ఒక 5 నుంచి 6 కటింగ్లు లాస్ట్ అవుతా ఉండే. 6 కటింగ్లకు మించి 6 కటింగ్లకు లాస్ట్ అవుతా ఉండే, వైరస్ జాస్తి ఉండే. ఇది మేము 2023లో భారీగా వైరస్ ఉండే. అప్పుడు యూట్యూబర్లో నేను యూట్యూబ్లో చూసింది ఇది నిఖితా ఆయిల్స్ని. ఏమి దీనికి మిరపకు వాడిండేది. మాకు ఇంకా అన్ని మందులు కొట్టింటమే, పెస్టిసైడ్ అంతా కొట్టింటమే, ఏమీ ప్రయోజనం లేకుండా. కానీ ట్రై చేద్దాము అని ఇది చూస్తుంది కాబట్టి దీన్ని ఆర్డర్ పెడితే నిఖితా ఆయిల్స్ని ఆర్డర్ పెడితే హైదరాబాద్ సార్కి ఫోన్ వేస్తే నంబర్ దీని మీద వచ్చిండే. అది నంబర్ పెట్టుకొని సార్కి ఫోన్ వేస్తే సార్ పని చేస్తుంది టమాటాకు అని. అయితే వాళ్ళు అంతకుముందు వాడిండేదే లేదు, దీనిపైన ప్రయోగం చేసిన లేదు. నేనే ఫస్ట్ ప్రయోగం. అవును, అంతా మిరప మీదనే చేసినారు. నేను మిరప వేసింటే అప్పుడు మిరపలో కూడాను బాగా పని చేసి మళ్ళా సంవత్సరం ఆ సంవత్సరం ఎత్తుకొని వచ్చి ఫస్ట్ టైం కొడితే ముదిరిపోయిన చెట్లు క్లీన్ గా ఓపెన్ అయ్యాయి. ఆయిల్స్ వాడి ఫస్ట్ ఇదే ఆయిల్స్ అమృత్, పవర్, షైన్, ఇంకోటి గ్రోవెల్. దీంతో హాఫ్ లీటర్ బాటిల్ ఒకటి వస్తుంది. ఆ గ్రోవెల్లో వాడితే 4వ రోజుకే ఏమి దాంట్లో ఉన్న చీడ పురుగులు, ట్రిప్స్ అన్నీ వెళ్ళిపోయి నీట్గా చిగురు బాగా నీట్గా వచ్చాయి. టమాటాకే ఫస్ట్ ప్రయోగం చేసింది. మిరప వేసింది. అప్పటి నుంచి మళ్ళీ ఇంకొక స్ప్రే, మళ్ళీ 10 రోజులు ఇసుకొని మళ్ళీ ఇంకో స్ప్రే చేస్తే నీట్గా క్లియర్ అయ్యా. అప్పటి నుంచి నేను వాడచ్చును అని చెప్పాను. ఆ సంవత్సరం అంతే వాడింది. ఆయాలకి టైం అయిందా, శాంపల్కి వచ్చే టైం అయింది. అప్పట్లో నేను వాడింది, ఫస్ట్ ఇంకా వాడిన లేదు. అప్పటి ఇంకా మళ్ళాడాది వాడితే మళ్ళాడాది పర్వాలేదు, మంది బాగా వచ్చా, వేరే పక్కలది రాలేదు. మళ్ళా పొయింతూరు కూడాను వాడితే లాస్ట్లో ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయ్యి హైదరాబాద్ నుంచి మాకు మందులు వచ్చే లేట్ అయ్యి లాస్ట్లో ఒక స్ప్రేలా కొంచెం దెబ్బ అంతే. ఇప్పుడు మొత్తం టమాటాకి ఎన్ని స్ప్రేలు చేస్తారు మీరు? మొత్తం
మామూలుగా పెస్టిసైడ్ ఎత్తాను వారంలో 4 నుంచి 5 రోజులు కొత్తూరు చేయాలి. వారంలో అంటే 4 నుంచి 5 రోజులు కొత్తూరు స్ప్రే చేయాలి. అదే ఈ నిఖితా ఆయిల్స్ అయితే కన్నా 8 నుంచి 10 రోజులు 8 నుంచి 10 రోజులు ఒకసారి స్ప్రే చేస్తే 10 రోజులు ఒకేసారి స్ప్రే చేసేది. అంటే దానికంటే పెస్టిసైడ్ కంటే దీంట్లో బాగా రిజల్ట్ ఉంది. ఎన్ని కటింగ్లు కోస్తారు ఇప్పటికి? ఈ ఆయిల్స్ వాడినట్టయితే ఎన్ని కటింగ్లు కోయొచ్చు అనిపిస్తుంది ఇప్పుడు టమాటా మీకు? ఆయిల్స్ వాడినట్టయితే ఇప్పటికి 9 కటింగ్లు అయింది. ఇంకా 10 నుంచి 14 ఆ మధ్యకి వస్తాం. 14-15 కటింగ్లకు వస్తాం. 14 ఫస్ట్ నుంచి 14 నుంచి 15 కటింగ్. ఇప్పుడు 9 అయింది. ఇంకా 10 నుంచి 14 కటింగ్లు వస్తాం. అచ్చా అంటే దాదాపు 25 కటింగ్లు 25 కటింగ్లకు వస్తాం. అచ్చా ఒక్కొక్క కటింగ్ కి ఎకరాకి ఎన్ని బాక్సులు ఎన్ని క్వింటాలు వస్తున్నాయి? ఒక్కొక్క కటింగ్కి అంటే ఒక 200 బాక్సులు వస్తుంది ఎకరాకి 200 బాక్సులు. ఇప్పుడు ఈ రోజు దింపారు కదా, ఎన్ని బాక్సులు దింపారు ఈ రోజు? మూడు చిల్లర అవుతాయి. 300 బాక్సులు. 300 చిల్లర అవుతాయి. ఎన్ని ఎకరాలు దింపారు ఈ బాక్సులు? ఇది ఇప్పుడు 2.5 ఎకరా ఉంటుంది. 2.5 ఎకరాలకి ఈ రోజు కొంచెం తక్కువ వచ్చింది. 300 బాక్సులు దింపారు. అంటే అది పై పక్కన కొంచెం అయిపోయి వచ్చింది. అది ఫస్ట్ లో కటింగ్ అయిపోయా. ఇది ఇప్పుడు సెంటర్ కొంత కటింగ్ ఇది. దీంట్లో బాగా వస్తుంది. దాంట్లో అయిపోయి వచ్చింది. మీకు టమాటా సాగు చేసే అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్? 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి కదా. హైయెస్ట్ ఒక టమాటా మంచి వండితే ఒక ఎకరాకి ఎన్ని బాక్సులు దింపవచ్చు? 2000 బాక్సులు దింపచ్చు. చివరి వరకు 2000 బాక్సులు. అదే ఇట్లా 2.5 వరకు కూడా నేనే తింపినాను. 2.5 వరకు. అంటే అప్పుడు వాతావరణం బాగుండే. ఇప్పుడు ఆ పంటలు వస్తూ ఉండలేదు. అంటే ఇప్పుడు దీని నిఖితా ఆయిల్స్ ఇంకా కొంచెం మాకు బెనిఫిట్ అయింది. ఇప్పుడు ఈ నిఖితా ఆయిల్స్ వాడిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మందులు ఏమైనా వాడుతురా? లేదు, మధ్యలో ఎప్పుడో ఒక తూరు ఏందన్నా ఈ దీనికి పులుగు మాత్రం వాడతారు. పురుగు ముందు మాత్రం. అసలు నిఖితా ఆయిల్స్ అంటే దేనికి పని చేస్తున్నాయి సార్? అసలు నిజంగా చెప్పండి సార్. ట్రిప్స్, మైట్స్, గ్రోతింగ్, ఈ ఎల్లో ఆకులు వస్తాయి. అవును, మొజాయిక్ వైరస్ అన్నిటికీ బాగా పనిచేస్తుంది సార్. చెట్టు ఇది పడితేనే ఒక గ్రీనిష్. ఇది స్ప్రే చేస్తుంటే గ్రీనిష్ వస్తుంది. పూతకాయ కూడా వస్తుందా? మంచిగా పడుతుంది. మంచి పూత డ్రాప్ అయ్యలేదు. పూత డ్రాప్ కాదు. నిఖితా ఆయిల్స్ వాడితే పూత డ్రాప్ కాదు. చెట్టు నుంచి ఎన్ని కిలోల కాయ తెంపొచ్చు మంచి చెట్టు బలంగా? అంటే ఒక సీజన్ పట్టిపోతుంది. ఈ సీజన్లో ఇప్పుడు తక్కువ వస్తుంది. అదే జనవరి ఫిబ్రవరిలో అయితేనా ఒక 8 నుంచి 10 కేజీలు వస్తుంది ఒక చెట్టుకి. ఒక చెట్టు నుంచి 8 నుంచి 10 కేజీలు వస్తుంది. ఎంత ఉంది ఇప్పుడైతే ఒక 4 నుంచి 6 కేజీలు వస్తుంది. 4 నుంచి 6 కేజీలు. ఎంత ఉంది ఈ రోజు బాక్స్ రేట్? ఎంత ఉంది ప్రజెంట్ ఈ రోజు? మనం ఈ రోజు 300 అయింది సార్. ఈ రోజు 300 పోయింది. రైతుకి గిట్టుబాటు ధర ఉంటే ఎంత అని చెప్పొచ్చు? ఒక బాక్స్ ఎంత ఉంటే బాగుంటుంది? 200 నుంచి పైన. 200 పైన ఉంటే బెనిఫిట్. ఎన్ని కిలోల బాక్స్ ఇది? ఇది 15 కిలోల బాక్స్. 15 కిలోల బాక్స్ ఈ రోజు 300 ఉంది. 300 ఉంది. ఏడు అమ్ముతారు మనకు టమాటా? ఎక్కడ అమ్మిస్తారు మీరు? మార్కెట్ చింతామణి మార్కెట్ ఉంది. టమాటా సైజ్ కూడా ఎట్లా వస్తుంది సార్? మంచి క్వాలిటీ ఉందా? క్వాలిటీ ఉంది, షైనింగ్, మెయిన్ క్వాంటిటీ ఉంది, క్వాలిటీ ఉంది. ఓకే, ఇప్పుడు నిఖితా ఆయిల్స్ వాడక ముందు ఎలాంటి సమస్యలు ఉంటున్నాయి సార్ నిజంగా? అంటే ఇంగ్లీష్ మందు మెయిన్ మాకు వైరస్ ఇంకా నిఖితా ఆయిల్స్ మేము వచ్చిందంటే వైరస్ వస్తే ఈ పెస్టిసైడ్ అవి పని చేయలేదు. ఎంతెంత మందులు కొట్టినా ఎట్లా మందులు కొట్టినా పని చేయలేదు. అప్పుడు లాస్ట్ ట్రయల్ అని చెప్పి ఇది చేసింది. దీని రిజల్ట్ కనుక ఆ పద్ధతిని నేను ఇదే వాడతాను. ఓకే, ఇప్పుడు 10 రోజులకు ఒకసారి ఇవే స్ప్రే వాడుకునే విధానం దీంట్లో ఒక్కొక్క స్టేజ్ కొద్దీ వేరే డోసులు మారుతుంటాయి. ఎట్లా వాడాలి అంటే అంటే ఎన్ని లీటర్ల నీటికి ఎట్లా కలుపుకోవాలి? ఇది ఒక ఈ 3 సెట్ ఇంకా ఒకటి వస్తుంది. ఇంట్లోకి 160 లీటర్ల నీళ్ళకి 160 లీటర్ డ్రమ్ము 200 లీటర్లకి వేయాలి. 160 లీటర్లకి 160 లీటర్లు. దీంతో పాటు ఇంకొకటి దీంట్లోకి ఈ పాకెట్ వేసుకునేది ఈ గ్రో రిచ్ ఇది దేనికి పని చేస్తుంది? గ్రో రిచ్ అనేది అంటే గ్రోత్ వీటి నుంచి ఇక్కడ అంత జింకలు తినేయండి సార్. ఇది జింకలు తినేయండి. జింకలు వస్తాయి మీకు? అవును, జింకలు తినేయంటే మేము ఇంకా అయింది అని చెప్పి అనుకుంటున్నాం. రాదు అని చెప్పిన ఒక 2 తూర్లు తినేసా. అంటే చెట్టు మొత్తం ఆకులు తినేసింది. ఎండలో ఓవర్గా ఉండే చిగురు రాదు అని చెప్పి అనుకుంటే ఇక సార్ గ్రో రిచ్ ఎత్తుకి కొట్టండి. గ్రో రిచ్ ఏం చేస్తామంటే నేను మామూలుగా 160కి కలుపుకొని ఉంటే కొంచెం తక్కువ వచ్చేది కాబట్టి కలిపి పక్క పెట్టింటే దీంట్లో ఒక అర్థం అనుకోండి. కలిపి పక్క పెట్టింటే ఇంక నెక్స్ట్ కలుపుకునేదానికి మా పిల్లవాడు ఏం చేసినంటే దాంట్లోకి 2 కుండలు ఉన్నట్టేనే 30 లీటర్ల నీళ్ళు ఉన్నట్టే దాంట్లోకి ఇది ఎత్తిపోసేసినాడు. నాకే భయమాయ, నల్లగా పడతా ఉండే. మళ్ళీ అదే ఇప్పుడు
బాగుండేదంటే అదే దాంట్లోనే జింకలు తిన్న దాంట్లో ఈ గ్రోరిచ్ 1.5 పడే ఆటకే ఒకటికి 1.5 పడే ఎక్కువ వేసిన కోసడానికి అది దీనిపైన బాగా వచ్చాయి. అది ఈ గ్రోరిచ్ స్ప్రే చేసేసరికి జింకలు తిన్న పంట కూడా మంచిగా వచ్చింది. మామూలు దానికంటేనే జింకలు తినకుండా దానికంటే జింకలు తినండేదే బాగుంది. వచ్చేసి తెంపుతురా మళ్ళీ కాయ కూడా తెంపుతురా? ఇదే సార్ ఇప్పుడు లాస్ట్ లో పోసింది అదంతా ఈ పక్కదే. ఈ జింకలు తిన్న దాని ఈ గ్రోరిచ్ పోయిన పంట కూడా మళ్ళీ తిరిగి వచ్చింది. ఎంత ధర ఎంత ఉంటుంది ఇది రైతు? సార్ ధర ఇది 1600 కిట్ అన్నట్ట? అవును కిట్. ఈ 3 బాటిల్ ఇంకొకటి మీరు చెప్పిన సపరేట్ ఇది సేఫ్ అంతా. ఇదంతా కలిపి 1600 ఒకసారి స్ప్రే చేసుకుంటే ఎకరాకి డోస్ అన్నట్టు. ఎకరాకి ఓకే. ఇట్లా ఎన్నిసార్లు స్ప్రే చేస్తుంటారు ఇక మీరు మొత్తం? ఇప్పటికి మా 7 తూర్లు స్ప్రే చేయను, 8 తూర్లు స్ప్రే చేయను. ఓకే. పెట్టుబడి విషయంలో ఈ మందుల వల్ల రైతు తగ్గుతుందా బయట ఇంగ్లీష్ మందులు వాడే దానికంటే? సార్ ఒక డోస్కే 40% తగ్గుతుంది. 40% తగ్గుతుంది అంటే ఒక డోస్ ఇంకా మిగిలిపోతుంది ఇది కొడితేనే. పెస్టిసైడ్ 2 డోసులు కొడితే ఇది ఒక డోసు. దీని రిజల్ట్ రైతుకి బెనిఫిట్. ఓకే. ఒక డోసు ప్లస్ 40% మిగులుతుంది ఆదా అన్నట్టు. ఓకే. ఎంత సార్ మీరు పెట్టుబడి ఎంత పెడతారు టమాటాకి ఎకరాకి సాగు చేస్తే? ఎకరాకి 2.5 లక్ష 2 నుంచి 2.5 లక్షలు పెడతారు. ఒకవేళ మీరు అన్నట్టుగా 300 రేటు ఉంది అనుకోండి, రైతుకి ఎన్ని లక్షలు లాభం రావచ్చు ఒక ఎకరా మీద? ఒక ఎకరా మీద 200 రేట్ అయితేను పెద్దగా ఏమి ఉండదు, 2 చిల్లర వస్తుంది. మళ్ళీ రూపాయికి వస్తుంది. ఇప్పుడు ఈ రోజు 300 పోయిందంటే 150 రూపాయలు రైతుకి, 150 రూపాయలు పెట్టుబడి పోతుంది అన్నట్టు. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు చివరిగా 2 తెలుగు రాష్ట్రాల రైతులు చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఈ ఆయిల్స్ అంటే ఏదో వీడియోల కోసమో లాభాల కోసమో చెప్తున్నారు అనుకుంటారు. ఒక నిజాయితీ ఒక రైతుగా 2 తెలుగు రాష్ట్ర రైతులకి, టమాటా సాగు చేసే రైతులకి ఆయిల్స్ వాడితే నిజంగా రిజల్ట్ ఉంటుందా ఏమని చెప్తారు? పక్కగా ఎవరైనా ఏమైనా రిజల్ట్ రాలేదంటే మాతో వచ్చి అడగండి. మేము దానికి కంపెనీ వాళ్ళ కోసం కంపెనీ వాళ్ళ కోసం కాదు, నేను రైతు, నేను వాడిన నేనేమంటే దీన్నప్పుడు వైరస్ వచ్చిన 2023లో నేను దాని రిజల్ట్ చూసింది. అప్పటి నుంచి నేను కంటిన్యూగా వాడతాను. కాబట్టి రైతు అయితే నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మా చుట్టుపక్కల ఈతూరు కూడాను ఒక 40 to 60% రైతులు, మా 2 ఊర్లో 60% రైతులు ఈతూరు ఇవే వాడినారు. ఈ సున్నపుగుట్ట చుట్టుపక్కల రైతులు మొత్తం ఇవే వాడతారు. 60% వాడుతున్నారు ఇప్పుడు. ఇదే రైతులు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. చూడండి ఈ పక్క తోట ఇది కంప్లీట్ గా ముదిరిపోయింది. ఒకే డోస్కే చిగురు వచ్చేసాయి. 2వ డోస్ మళ్ళీ ఎత్తుకొని వచ్చి మళ్ళీ కొట్టారు. క్లియర్గా అయింది. క్లియర్ అయింది. మొత్తానికి అయితే నిఖితా ఆయిల్స్ వాడడం వల్ల మీకు కట్టింగ్లు పెరిగినాయి, పంట బాగుంది. పంట బాగుంది. ఓకే. లైఫ్ వస్తుంది. దీనివల్ల మీకు రైతుకి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఎకరాకి 2.5 లక్షలు పెడితే ఒకవేళ రేటు మంచిగా ఉంటే మళ్ళీ అదే 2.5 లక్షలు 3 లక్షలు లాభం వస్తుంది. అదే నిఖితా ఆయిల్స్ వాడకపోతే పంట 10 కట్టింగ్లకు పోతే రైతు లాస్ ఏనంటారా? లాసే కదండి. పంట ఇప్పుడు రాలేదో రోగాలు కంట్రోల్ కాకుండా కూడా రైతు ఎంత పెట్టుబడి పెట్టినానో లాసే కదా. కట్టింగ్ వెరైటీ కొద్దీ మీకు లాభం కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంతవరకు మనం ఆంజనేయ రెడ్డి గారి యొక్క అభిప్రాయం తెలుసుకున్నాం కదా. ఈయనను చూసి పక్కన టమాటా సాగు చేసిన రైతు వెంకటరమణప్ప గారు మనతో పాటున్నారు. వీరు కూడా ఈ నిఖితా ఆయిల్స్ వాడని చెప్తున్నారు. వారు కూడా ఎలా ఉందో వారు మాట్లాడదాం. నమస్తే సార్. సార్ మీరు ఎన్ని ఎకరాలు ఉంది టమాటా? మీకు 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు ఉంది టమాటా. ప్రతి సంవత్సరం 3 ఎకరాలు వేస్తుంటారా, ఎక్కువ ఏమైనా వేస్తుంటారా? ఈసారి ఎక్కువ. ఈసారి 3 ఎకరాలు. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు సొంతం? మీకు సొంతం ఎన్ని ఎకరాలు ఉంటుంది? కౌలు రైతు. మీరు కౌలు తీసుకొని 3 ఎకరాలు సాగు చేస్తారు. ఏంది నిఖితా ఆయిల్స్ మీరు కూడా వాడారంట కదా, ఎట్లా వాడాలనిపించింది మీకు? కూడా ఎందుకు వాడాలనిపించింది? పక్క అంజనేయుడు కదా, ఇప్పుడు ఈయన వాడాడు అందుకు చూసి తెలుసుకొని మళ్ళా సార్ అన్నను ఫోన్ వేస్తే ఇట్లా పోండి ఆయన వచ్చిండే తక్కే ఇట్లా వాడండి ఇట్లా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు. ఈయన పంటను చూసి మీకు కూడా మంచిగా అనిపించి మీరు తెచ్చుకోరు. 1 నెల అవుతుంది అన్నట్టు. ఎన్నిసార్లు స్ప్రే చేసినావు నిఖితా ఆయిల్స్ ని? 4-5 దఫాలు చేసినాం సార్. 4-5 దఫాలు స్ప్రే చేసినావు. ఎట్లా అనిపిస్తుంది 4-5 దఫాలు తేడా? ఫస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. ఏం రిజల్ట్ వచ్చింది మీకు? నేను ఈ 5 లీటర్ క్యాన్ లో 6 క్యాన్లు ఇడిచిండ. వీళ్ళవే 5 క్యాన్లు డ్రిప్పుల అది ఇడిచినప్పుడు ఇంకా ఎరంగులో పెరిగింది. ఇది నేను 5 నెలలు లేదనుకోండి టమాటా చెట్టు వస్తుందో కాదు అనుకోండి. వాళ్ళే చెప్పిండ్రే, వాళ్ళు ఎవరో వచ్చిండ్రే ఇంగ్లీష్ మందులు వాడు చూసాక వచ్చిండ్రే 100 బాటం మీద కాదు పంట వేయలేదు. ఇది వాడినాక బాగా కొత్త ఆకు పుట్టింది, బాగా పిండి పుట్టింది, రిజల్ట్ బాగా వచ్చింది సార్. కొట్టుకోవచ్చు, ఎవరైనా కొట్టుకోవచ్చు. మేము ఇంకా పెట్టినా కూడా 3/4 భాగం ఇదే 14 కొనే కదా తక్కువ. అవును.
బాగా రిజల్ట్ వస్తుంది. మోసం అయితే ఏం లేదు, మోసం ఏమి లేదు, ఇది రైతుకి అయితే నిజాయితీనే వాడుకోవచ్చు. రిజల్ట్ కొట్టుకోవచ్చు. ఓకే, మరి ఇది చూస్తున్నారు కదా ఈ రైతు యొక్క అనుభవాలు. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఆంజనేయ రెడ్డి గారు సాగు చేస్తున్నటువంటి టమాటా సాగులో నిఖితా ఆయిల్స్ని, నిఖితా మందులను వాడడం వల్ల నిజంగానే మంచి ఫలితాలు ఉన్నాయి. ఏదో వీడియో కోసం అని కాకుండా నిజంగా నా యొక్క దాదాపు 2023లో మొదటిసారి నా మిరప పంటలు చూశాను. దాని తర్వాత ఒకసారి ప్రయోగాత్మకంగా టమాటా పంటలో పిచికారీ చేసిన తర్వాత మంచి సత్ఫలితం ఉండడం వల్ల నిత్యం నేను 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నాను. వేరే ఇంగ్లీష్ మందులు అయితే వారానికి ఒకసారి స్ప్రే చేయాల్సి వస్తుంది, 5 రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సి వస్తుంది. దీని పెట్టుబడి కూడా చాలా తక్కువ, 40% వరకు కూడా నార్మల్ ఇంగ్లీష్ మందుల కంటే కూడా పెట్టుబడి తగ్గుతుంది. రైతు కూడా దాదాపు 25 కటింగ్ల వరకు కూడా నేను తీసే అవకాశం ఉందని చెప్తున్నారు. కటింగ్కి కూడా దాదాపు 20 ఎకరాకి ప్రతి కటింగ్కి 20 బాక్సుల వరకు కూడా నేను తెంపుతున్నాను అని చెప్తున్నారు. మరి ఇది రోజు ఈ వీడియోలో నిఖితా ఆయిల్స్ అన్నటువంటి రైతు ఆంజనేయ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. మరి మీరు కూడా నిఖితా ఆయిల్స్ మీ టమాటా పంటలో అయినా సరే ఇతర పంటలు వాడాలనుకుంటే వీటిని ఆర్డర్ చేసుకోవాలంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మరి ఇది రోజు ఈ వీడియోలో టమాటా సాగులో ఆంజనేయ రెడ్డి గారి యొక్క సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే ఇవి లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్ లింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.